అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. బంగాళాఖాతపు సముద్రం, గోదావరి నదీ శాఖ, వశిష్ఠా నది సంగమం చెందు ప్రశాంత ప్రాంతం అంతర్వేది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో కల ఈ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామివారి పురాతన ఆలయం ఉంది. ఇది దాదాపు సముద్ర మట్టంలో ఉంది. ఇది మండల కేంద్రమైన సకినేటిపల్లి నుండి 12 కిలోమీటర్ల దూరంలో, సమీప పట్టణమైన నరసాపురం నుండి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. కృతయుగంలోని మాట. ఒకసారి నైమిసారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచు ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడగగా, ఆ మహాముని అంతర్వేదిని గురించి బ్రహ్మ నారదుల మధ్య జరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెబుతాడు. ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మరుద్రయాగం చేయాలని నిశ్చయించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది అంటే అంతర్వేదిక అనే పేరు వచ్చిందని చెబుతారు. వశిష్ఠుడు ఇక్కడ యాగం చేసినందున ఇది అంతర్వేదిగా ప్రసిద్ధిగాంచింది. ఒకానొక సమయంలో రక్తావలోచనుడు అంటే హిరణ్యాక్షుని కుమారుడు అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకుంటాడు. ఈ వరగర్వంతో లోకకంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠుడి 9 కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనమును ప్రయోగించినప్పుడు రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్యలోనే శ్రీ మహావిష్ణువు అనుచరులను సంహరించిన తన చక్రాయుధాన్ని శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మింపజేసిన గొప్ప భగవద్భక్తుడిగా కీర్తి వహించిన కొపనాతి కృష్ణమ్మవర్మ జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూరు లంక శివారు ఓడలరేవు గ్రామంలో జన్మించాడు. ఇతను అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన రముకుల గోత్రిజ్ఞుడు. ప్రముఖ నౌకా వ్యాపారవేత్త ఇతని తండ్రి కొపనాతి ఆదినారాయణ. ప్రస్తుతపు ఆలయ నిర్మాణం ఇతని విరాళాల కృషి ద్వారానే జరిగింది. ఆలయాల ప్రధాన ముఖద్వారానికి ముందు అతని శిలా విగ్రహం ఉంది. ఈ ఆలయం
చక్కని నిర్మాణ శైలితో ఉంది. దేవాలయం 2 అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా మాదిరి నిర్మించి మధ్య మధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రాకారం సైతం 2 అంతస్తుల నిర్మాణంగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నటకు, ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించారు. ఆలయానికి దూరంగా వశిష్ఠానదికి దగ్గరగా విశాలమైన ఖాళీ స్థలంలో కళ్యాణ మండపం నిర్మించారు. ఈ విధంగా కొన్ని వేల మంది స్వామివారి కళ్యాణం తిలకించే ఏర్పాటు చేశారు. ఈ ఆలయం సామాన్య శకం 300కి పూర్వం నిర్మించబడిందని కొన్ని విగ్రహాల ద్వారా తెలుస్తోంది. అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్ర తీరానికి దగ్గరగా వశిష్ఠాశ్రమం ఉంది. మొదట తగిన పోషకులు లేకపోవడంచే ఆశ్రమ సముదాయం సరి అయిన సౌకర్యాలు లేవు. తదుపరి దాతల సహకారాలు, దేవస్థాన సహాయంతో ఇక్కడ అందమైన ఆశ్రమం నిర్మించబడింది. ఈ ఆశ్రమం వికసించిన కమలం మాదిరిగా 4 అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్య కలువ పువ్వు ఆకారంలో ఈ ఆశ్రమం అత్యంత అద్భుతమైన కట్టడం. దీనికి సమీపంగా ధ్యాన మందిరం, పఠనాశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి ఉన్నాయి. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అలాగే పరిసర ప్రాంతాలలో అంతర్వేది గ్రామంలో సముద్ర తీరానికి వెళ్ళు రహదారిలో పలు చిన్న పెద్ద ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనవి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, షిరిడీ సాయి ఆలయాలు, గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి. అంతర్వేది గ్రామంలో చాలా సినిమాలు కూడా చిత్రీకరించారు. ఇక్కడ అలనాటి నలుపు తెలుపుల చిత్రాలైన మోగ మనసులు లాంటి చిత్రాల నుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైన కొత్తలో అలాంటి సినిమాలు చిత్రీకరణ జరిగింది. అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం ఉంది. కుల ప్రాతిపదికన బయట వారి ద్వారా నడపబడు ఇతర సత్రాలు 10 వరకు ఉన్నాయి. అలాగే ప్రైవేటు లాడ్జీలు కూడా ఉన్నాయి. ఇంకా మంచి వసతుల కోసం నర్సాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు. అంతర్వేది దేవాలయంలో జరిపే పండుగలు, ఉత్సవాలు: మాఘశుద్ధ సప్తమి, మాఘ బహుళ పాడ్యమి, బ్రహ్మోత్సవాలు, మాఘశుద్ధ దశమి, కళ్యాణం, మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి, రథోత్సవం, జ్యేష్ఠ ఏకాదశి, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ జయంతి. ఈ పండుగలన్నీ ఈ అంతర్వేది ఆలయంలో జరుపుతారు. స్వస్తి, శుభమస్తు.